గ్లోబల్ ఫ్లాష్ పాయింట్స్ చూడండి పవన్ సార్. యుఎస్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, ఇరాన్ వర్సెస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, చైనా, తైవాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, రష్యా, యుక్రెయిన్. యు సీ హౌ మెనీ థియేటర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ హ్యాపెనింగ్ ద వరల్డ్ ఓవర్, ప్రపంచవ్యాప్తంగా. ఇవి కాకుండా మనకి ఎట్లా ఈ సన్నటి గొంతు మన జీవితం మొత్తాన్ని కాపాడుతుందో, అంటే ఈ చోక్ పాయింట్, అలానే ప్రపంచంలో అతి ఇంపార్టెంట్ 3 ఇంపార్టెంట్ మహాసముద్రాలే మన యొక్క జీవన అభివృద్ధికి గాని, జీవన గమనానికి గాని ఒక ప్రాథమిక సూత్రాలు సార్. హ్మ్. ప్రాథమిక పారామీటర్స్. ఎగ్జాంపుల్ లార్జెస్ట్ అండ్ ది డీపెస్ట్ ఓషన్ పసిఫిక్ ఓషన్. సెకండ్ వన్ ఈజ్ ది అట్లాంటిక్ ఓషన్. థర్డ్ వన్ ఈజ్ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం. మన భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న హిందూ మహాసముద్రము, ఇటు అరేబియా సీ, ఇటు బే ఆఫ్ బెంగాల్, మొత్తం కలిపి ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి ఆస్ట్రేలియా వరకు మధ్య ఉన్న, ఇంక్లూడింగ్ ఇండియాకి కింద ఉన్న ఈ ఇండియన్ ఓషన్ థర్డ్ లార్జెస్ట్ ఓషన్. ఈ థర్డ్ లార్జెస్ట్ ఓషన్లో, అంటే ఏషియా ఆఫ్రికా కలయిక ఇది, ఆస్ట్రేలియా వరకు టచ్ అవుద్ది. ఎన్నో వేల షిప్పులు ప్రతిరోజు తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ మ్యారిటైమ్ పైరసీ, మ్యారిటైమ్ టెర్రరిజం, మ్యారిటైమ్ ట్రేడ్, మ్యారిటైమ్ టెక్నాలజీ, మ్యారిటైమ్ ఎన్విరాన్మెంట్, మెరైన్ బయాలజీ, మెరైన్ ఇంజనీరింగ్, ఇవన్నీ కలగలిపి సముద్రము, సముద్రపు లోతునున్న మణులు, మాణిక్యాలు, జీవ సంపద, వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఈ అండర్ సీ కేబుల్స్ ద్వారా ఎంతో పర్యావరణ విఘాతము. మ్యారిటైమ్ పైరసీ, పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు, వాళ్ళు షిప్పుల్ని కొడతాం, షిప్పుల్ని దోచుకోవటం, మ్యారిటైమ్ పైరేట్స్ మన నార్మల్ షిప్పులను కూడా హైజాక్ చేయటం. ప్రపంచంలో 100% ట్రేడ్ ఎక్కడెక్కడ జరుగుతుందని మనం అంచనా వేసినప్పుడు 80% ట్రేడు నీటి ద్వారా, మహాసముద్రాల ద్వారా, సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, షిప్పింగ్ ద్వారా జరుగుద్ది. ఆ షిప్పింగ్ని ఒక దేశం నుంచి ఇంకో దేశకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేయటంలో ఈ సెక్యూరిటీ ఎక్కడైతే ల్యాబ్స్ ఉందో, ఎక్కడైతే టెర్రరిజం ఉందో, ఎక్కడైతే వార్ ఉందో, ఎక్కడైతే 2 దేశాల మధ్య యుద్ధం ఉందో, అదంతా ఇంటర్నేషనల్ బిజినెస్కి, ఈ సెక్యూరిటీ సేఫ్టీకి ఇన్హరెంట్లీ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అప్రోచ్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పాలి అంటే మనము అంతా అవినాభావ సంబంధం ఉంది.